మై టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈ ప్రత్యేకమైనటువంటి వీడియో నేను చేసే ముందు వీడియోలోకి వివరాల్లోకి వెళ్లే ముందు చూసే ప్రతి ఒక్కళ్ళకి శిరస్సు వంచి పాదావందనం చేస్తున్నాను. ఈ వీడియోని అదేదో చిరంజీవి గారి సినిమాలో చెప్పినట్టుగా వీలైనంత మందికి మీరు షేర్ చేయండి. ఎందుకంటే మన సమాజంలో జరిగేటువంటి అనేకమైనటువంటి అక్కర్లేని విషయాల కోసం మనందరం రోజు వీడియోలు షేర్ చేస్తాం, సినిమాలని, రాజకీయాలని, రకరకాల విషయాలు. కానీ మనలాంటి ఒక సామాన్యుడు మనలాంటి వాళ్ళు పడేటువంటి బాధలు పడుతున్నప్పుడు మనం ఒకరికొకరు సహాయం చేసుకోవడం, దాన్ని వీలైనంత వరకు ఖండించడం, ప్రభుత్వాల యొక్క దృష్టికి తీసుకెళ్ళడం లేదా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం, ఆ వ్యవస్థల దృష్టికి తీసుకెళ్ళి ఆ బాధపడుతున్నటువంటి వ్యక్తికి మనం ఏదో రకంగా సహాయం చేయడమే మన నైతిక ధర్మం. మనకే రేపొద్దున కష్టం వస్తే ఎవరైనా మనకి ఇలా సహాయం చేస్తే బాగుంటుందని చెప్పేసి చాలామంది అనుకుంటుంటారు. సో నేను జనరల్గా నా వీడియోలు ఎక్కడ కూడా సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియో షేర్ చేయండి అని ఎప్పుడు బెల్ సింబల్ నొక్కడని ఎప్పుడు నేను అడగను. మీకు నచ్చితే చేస్తారు, లేకపోతే లేదు. కానీ ఈ ఒక్క వీడియో మాత్రం తప్పకుండా మీలో ఉన్నటువంటి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీని ఫీల్ అయ్యి సాధ్యమైనంత వరకు ఎంతమందికి అవకాశం ఉంటే అంతమందికి మీరు ఇది షేర్ చేయండి. ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే, ఈ వీడియో ద్వారా నేను TV5 మూర్తి గారు, TV5 ఛానల్ యాంకర్ మూర్తి గారు, అలాగే సాంబశివరావు గారు, తర్వాత ABN రాధాకృష్ణ గారు, ABN వెంకటకృష్ణ గారు, మహాన్యూస్ వంశీ గారు, మహాన్యూస్ సరిత గారు, మహాన్యూస్ లక్ష్మి గారు, వీళ్ళందరినీ కూడా నేను ప్రార్థిస్తున్నాను. అలాగే వారికి తెలిసిన వాళ్ళ ద్వారా ఈ వీడియో వాళ్ళు కనీసం చూసేటువంటి పరిస్థితి కల్పించబడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే TV5 మూర్తి గారు ఒక నిజమైన ఆదర్శమైన జర్నలిస్ట్. ఆయనకి మాలాంటి వాళ్ళు, అంటే మేము ఈ జర్నలిజంలో ఇప్పుడు అడుగు పెడుతున్నటువంటి వాళ్ళు, మా అందరికీ కూడా ఆయన ఎంతో సీనియరు. ఆయన అంటే ఆదర్శవంతుడు చాలామందికి. ముఖ్యంగా నిజాయితీ కోసం పోరాడే విషయంలో మూర్తి గారు ఎప్పుడు కూడా చాలా ముందుంటారు అందరికంటే. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ సాయశక్తులు వాళ్ళు ప్రయత్నం చేస్తారు, కానీ మూర్తి గారు మాత్రం చాలా ఉద్వేగంగా, చాలా దాన్ని ఏమంటారంటే దాన్ని అవతల వాళ్ళకి చేరేసే దానిలో ఆయన ప్రయత్నం మ్యాక్సిమం ట్రై చేసేటువంటి వ్యక్తుల్లో ఆయన ఒకడు. సో మూర్తి గారు మనం రోజు మేము మీ TV5 చూస్తున్నప్పుడల్లా మాకు అనిపించేది ఏంటంటే, అదే పవన్ కళ్యాణ్ అథారిటీ దారి సినిమాలో లాగా అప్పటికి ఇప్పటికి ఏం మారింది అత్త అనిపిస్తోంది సార్. విత్ ఆల్ డ్యూ అపాలజీస్. మిమ్మల్ని ఇది చేయాలి, పాయింట్అవుట్ చేయాలన్న ఉద్దేశం కాదు, కానీ 2019 నుంచి మొన్నటి వరకు 2024 వరకు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఎటువంటి తప్పులైతే చేసిందో అదే తప్పుల్ని మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా చేస్తోంది. సో ఇది ఒక కంటిన్యూస్ సాగా లాంటిది. రాజకీయాల్లో ఇది ఎప్పుడు కూడా అలాగే కంటిన్యూస్గా జరుగుతుండేది. దీని గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్లో ఇరుక్కుంటే దానికి ప్రభుత్వం ఉంది, చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, వాళ్ళు చూసుకుంటారు సార్. మీరు రోజు అదే పనిగా దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ రావణ కాష్టంలాగా సామాన్యులు నలిగిపోతూ, వాళ్ళు నాశనం అయిపోతూ, వాళ్ళు నష్టపోతున్నటువంటి సంఘటనలు కొన్ని వేలు ఉన్నాయి ఈ సమాజంలో. వాళ్ళన్నింటినీ కూడా, వాటన్నిటిలో అన్నీ కాకపోయినా కొన్నైనా మీరు, మీ ఛానల్ చాలా పాపులర్ కాబట్టి, మీ దేశంలోనే కాదు విదేశాల్లో కూడా పాపులర్ కాబట్టి, మీరు ఇలాంటి సంఘటనను ఒకదాన్నైనా కనీసం ప్రజలకి మీరు మీ ద్వారా చెప్పిస్తే బాగుంటున్నది నా ఉద్దేశం అండి. సో చూస్తున్న ప్రేక్షకుల్లో ఎవరైనా సరే TV5 మూర్తి గారి నంబర్ ఉన్నా, ఆయనకి చేరగలిగేటువంటి అవకాశం ఉంటే దయచేసి ఈ 4 మెయిన్ ఛానల్స్ వాళ్ళకి పంపించండి. అలాగే సాక్షి టీవీలో ఈశ్వర్ గారు లాంటి వాళ్ళకి, KSR శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళకి, కొమ్మినేని శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళకి, ఇంకా ఇట్లాంటి ప్రముఖ జర్నలిస్టులందరికీ కూడా, అలాగే అనలిస్టులు, తర్వాత ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రముఖులు JD లక్ష్మీనారాయణ గారు లాంటి వాళ్ళకి, మన బోడే రామచంద్ర యాదవ్ గారు లాంటి వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా మీ సాధ్యమైనంత వరకు మీరు చేసి, మీరు ఒక వ్యక్తిని, ఒక కుటుంబాన్ని నిలబెట్టామనేటువంటి తృప్తి మాతో పాటు మీరు కూడా పొందాలని మా కోరిక. ఇప్పుడు అసలు విషయంలోకి వస్తానండి. నేను ఇదే విషయం గురించి మొన్న కూడా నేను ఒక వీడియో చేశాను. చందా కొచ్చర్ వారసులు ఇంటింటికి, మళ్ళీ చెప్తున్నాను, ఇంటింటికి వస్తున్నారు ఈ రోజుల్లో. ఓకే, ICICI బ్యాంక్ చందా కొచ్చర్ గారు 64 కోట్ల వీడియోకాన్ కుంభకోణంలో ఆవిడ నిందితురాలనే విషయం అందరికీ తెలుసు. ICICI బ్యాంక్ అనేక చోట్ల అనేక రకమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటుందన్న విషయం కూడా అందరికీ తెలుసు. రీసెంట్గా పాలకొల్లులో మొన్న 22వ తారీఖు నాడు ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన మామూలుగా నేను ఒక సామాన్యుడిని, అంటే నాకు ఏ రకమైనటువంటి సపోర్ట్ కానీ, నాకు ఏ రకమైన అధికార పదవులు కానీ, నాకు ఏ రకమైనటువంటి ఒక అధికారం కానీ లేకపోవడం మూలంగా నేను వాళ్ళని ఏం చేయలేకపోయాను. కానీ నాతో పాటు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా రక్తం మరిగిపోయింది. అరుణ్ కుమార్ అనేటువంటి ఒక అతను తన్ని తాను ఒక కోర్టు నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా పరిచయం చేసుకున్నాడు. ICICI బ్యాంక్ నుంచి చెప్పకుండా
కోర్టు నుంచి వచ్చానని చెప్పి పరిచయం చేసుకున్నాడు. దానికి ఏ రకమైన ఆధారం చూపించలేకపోయాడు. నేను గట్టిగా ప్రశ్నిస్తే మీరు చూస్తారు, మధ్యలో మీకు వీడియో క్లిప్పింగ్స్ వస్తాయి. ఇప్పుడు అదే అడుగుతాను, ఇది చిక్కవంశీకృష్ణ ఇల్లు కాదు, ఇది చెప్పాలి మరి. మీరు అట్లా మీరు అడిగితే కదా నేను చెప్పేది. రాకముందే మీరు వదులుతున్నారు ఎందుకని? వచ్చానని చెప్పాను మీకు. ఫోటో కాదు, నేను గట్టిగా ప్రశ్నిస్తే నేను పిటిషనర్ అడ్వకేట్ అని చెప్తున్నాడు. పిటిషనర్ అడ్వకేట్ అని ఆయన సాగర్ గారు అని చెప్పి మా దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం మాకున్నటువంటి ఆధారాలు అన్నమాట అవి. పిటిషనర్ అడ్వకేట్ రావడానికి జనరల్గా ఒక ఆస్తి తప్పు చేయడానికి వచ్చినప్పుడు పిటిషనర్ అడ్వకేట్ రాడు, ఆథరైజ్డ్ ఆఫీసర్ రావాలి. ఈ కేసులో ఆథరైజ్డ్ ఆఫీసర్ అని ఆయన కె పాపారావు గారు, ఐసిఐసిఐ బ్యాంక్ గచ్చిబౌలి, ఆయన రాలేదు. ఇంకొక అతను ఎవరు వచ్చారు ఆయనతో పాటు. ఆయన అంతకుముందు కూడా వచ్చారు కాబట్టి ఐడెంటిఫైడ్ పర్సనే. మరి ఓకే అండి దివాకర్ గారు, ఆథరైజ్డ్ ఆఫీసర్ రాకపోయినా ఇలాంటివి చేసిన ఆథరైజ్డ్ ఆఫీసర్ని మేము పిలిపించాము అని వాళ్ళు అడుగుతున్నారు కదా. ఒక పర్సన్ ఆథరైజ్డ్ ఆఫీసర్ని పిలిపించారు, పాపారావు అనే వ్యక్తి రాకపోయినప్పటికీ ఇతను వచ్చినాక సరిపోతుంది అని వాళ్ళు ఆ రోజు మెన్షన్ చేశారు. దానికి మీరు ఏం మాట్లాడతారు? అతని ఐడెంటిఫికేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సబ్మిట్ చేయలేదు. రెండోది, ఒక పర్టికులర్ కేసులో వాళ్ళు సర్ఫాసీ యాక్ట్లో నోటీస్ ఇచ్చినప్పుడు ఆథరైజ్డ్ ఆఫీసర్ అని ఏదైతే కోర్టుకి మెన్షన్ చేస్తారో అతను మాత్రమే రావాలి, లేకపోతే కనీసం అతను ఆథరైజ్ చేసిన వ్యక్తినే రావాలి. అంతేగాని లోకల్గా మేము ఎవరినో తెచ్చుకుంటామంటే చెల్లదు అది. ఓకే, లోకల్ పర్సన్ని వాళ్ళు తెచ్చుకున్నప్పుడు అడ్వకేట్ కమిషనర్ గారు మీకు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు? లేదు, అడ్వకేట్ కమిషనర్ అంటే చాలా మంది తెలియని విషయం ఏంటంటే జడ్జి గారు తాను స్వయంగా వచ్చి ఆ ఇంటిని సీజ్ చేసి బ్యాంకు వారికి అప్పచెప్పలేకపోయినందువల్ల ఆయన తరఫున ఒక ప్రతినిధిగా అడ్వకేట్ కమిషనర్ని అపాయింట్ చేస్తారు. ఇది సాంప్రదాయం, కోర్టు సాంప్రదాయం. ఈ అడ్వకేట్ కమిషనర్ గారికి కూడా నాకు తెలిసినంత వరకు మొన్న మనం చూసినటువంటి ఆ సంఘటనలో ఆయనకి నాలెడ్జ్ లేదు, వచ్చిన వాళ్ళు ఎవరో ఆయన తెలియదు, అతను చిన్నపిల్లాడు. ఆయన్ని కనీసం మాట్లాడనివ్వకుండా వీళ్ళు దబాయించి దౌర్జన్యం చేసి అతను అరుణ్ కుమార్ కూర్చున్న విధానం కూడా మీరు ఆ రోజు నాతో అన్నారు. ఆ రోజు అరుణ్ కుమార్ ఒక హాస్పిటల్లో 20+ పేషెంట్లు ఉన్న టైమింగ్లో అతను వితౌట్ షూ కాకుండా విత్ షూతో, అది కూడా డాక్టర్ గారు ఛాంబర్లోకి వచ్చి 2 గంటల సమయం కేటాయించి అక్కడ 2 గంటల సమయాన్ని వృధా చేసి, కేటాయించడం కాదు, అతను కేటాయించుకొని వృధా చేసి, పేషెంట్ సమయాన్ని కూడా వృధా చేసి, ఆ రోజు షూ వేసుకురావడం దాని గురించి మేము ఎందుకు తప్పడుతున్నాం అంటే హాస్పిటల్ అన్న తర్వాత ఒక మినిమం కామన్ సెన్స్, మినిమం సెన్స్ ఉంటుంది ఎవరికైనా సరే. అది హైజినిటీ మెయింటైన్ చేయడంలో హాస్పిటల్ వాళ్ళు మాక్సిమం ట్రై చేస్తుంటారు, ఎంతవరకు వీలైతే అంతవరకు అన్నట్టు. డాక్టర్ గారు కూడా ఆయన ఆ మెడికేటెడ్ స్లిప్పర్స్ అవేవో వేసుకుని తిరుగుతారు తప్పిస్తే మామూలుగా షూను చెప్పులు వేసుకు తిరిగారు. బట్ ఆ పిటిషనర్ అడ్వకేట్ గారు ఆయన క్లెయిమ్ చేసుకున్నటువంటి అరుణ్ కుమార్ గారు వారికి ఆ విషయం కూడా తెలియలేదు పాపం. అది ఐసిఐసిఐ బ్యాంక్ కల్చర్ అనుకుంటాను నాకు తెలిసినంత. ఇప్పుడు వచ్చిన అడ్వకేట్ గారు అరుణ్ కుమార్ గారు, నేను అడ్వకేట్ అని మీకు ఏదైనా ఐడి కార్డు చూపించడం కానీ చూసి మీరు కూడా ఉన్నారు కదా, నేను ఒక్కనే కాదుగా, మీరు అందరూ కూడా ఉన్నారు కదా, చూపించారు ఏమన్నా? మీకు చూపించారు, నేను అడిగితే చూపించలేదు. మనకి ఎవరికైనా చూపించినట్టు మీకు ఏమైనా కనిపించిందా? నేను అడిగా, నేను ఆయనతో స్టార్టింగ్ గొడవ అదే కదా మనకి. ఆయన రావడం మీరెవరు ఏదో ఆయన ఆఫీస్లో మనం ఉన్నట్టుగా ఫీల్ అయిపోయి, అంటే మన హాస్పిటల్లో ఆయన వచ్చినట్టుగా లేదు అక్కడ ఆ రోజున. అయితే ఆ రోజు మొత్తానికి ఒక 5 మంది వచ్చారు, వాళ్ళల్లో ఒక 2 మెంబర్స్ నేమ్స్ చెప్పారు. ఒక అడ్వకేట్ కమిషనర్ గారి ప్రూఫ్ ఉంది, ఆయన కోర్టు అపాయింట్ చేసింది, ఆయన ఆథరైజ్డ్, దేర్ ఇస్ నో క్వశ్చన్స్ ఆస్క్డ్. కుమార్ గారు అని చెప్పి ఒక అడ్వకేట్ అని ఒక పర్సన్ వచ్చారు, ఆయనకు ఆథరైజేషన్ లేదు. ఇంకొక 2 లోకల్ పర్సన్స్, ఒక 2 నవీన్ కుమార్ గారు అడ్వకేట్ కమిషనర్ ఆ రోజు వచ్చిన ఆయన తప్పిస్తే మిగతా వాళ్ళు ఎవరికి ఆథరైజేషన్ లేదు. అండ్ డాక్టర్ గారి తరఫున వచ్చిన వాళ్ళందరికీ కూడా ఐడెంటిఫికేషన్ ఉంది, డాక్టర్ గారి పర్మిషన్ ఉంది, డాక్టర్ గారి ఆథరైజేషన్ ఉంది. ఆయన పిలిస్తేనే మందరం వెళ్ళాం ఆ రోజు. ఆథరైజేషన్ లేని పర్సన్స్ హాస్పిటల్లోకి వచ్చినప్పుడు మీరు ఎలా వెల్కమ్ చెప్పారు, ఎలా ఇన్వాల్వ్ చేశారు లోపలికి? ఎవరు వెల్కమ్ చెప్పారు? మీరు ఉన్నారు కదా ఆ రోజున, మీరు మేము వేరు కాదు కదా, మీరు కూడా ఉన్నారు కదా నాతో పాటు. ఉన్నాం, ఓకే. మరి అంతసేపు లోపల కూర్చోబెట్టి వాళ్ళ ఆ అడ్వకేట్ కమిషనర్ గారు కనుక అక్కడ లేకపోతే, నవీన్ కుమార్ గారు కనుక అక్కడ లేకపోతే వాళ్ళు ఎవరిని లోపల రానిచ్చేవాళ్ళం కాదు. ఆయన మీద గౌరవించి, ఎందుకంటే ఆయన సాక్షాత్ జడ్జి గారు కాబట్టి, నవీన్ కుమార్ అనే వ్యక్తి ఆయన అడ్వకేట్ కమిషనర్ కాబట్టి ఆయన్ని మనం లోపలికి రానిచ్చాం. ఆయనతో పాటు వచ్చారు అడ్వకేట్ కమిషనర్ గారు తాలూకా, ఆయనతో పాటు వచ్చారు. తాలూకా జిల్లా మనకి తెలియదు, మేబీ వాళ్ళ స్టాఫ్ ఏదన్నా కానీ అతని తరఫున రావడం వల్ల హాస్పిటల్ లోపలికి ఎలా చేసి ఎస్ మనం హాస్పిటల్కి ఎలా చేయడం జరిగింది. సరే, ఆయన అడిగిన క్వశ్చన్స్, మనం చెప్పిన ఆన్సర్స్, మనం అడిగిన క్వశ్చన్స్, ఆయన చెప్పిన ఆన్సర్స్ అన్నీ కూడా రాబోయే వీడియోలో, అంటే దీంతో పాటు వస్తున్నటువంటి
వీడియోలు అందరూ చూస్తారు. సో నేను మరొకసారి మళ్ళీ చెప్పదలుచుకుంది ఏంటంటే, మొన్న మీరందరూ అడిగినటువంటి డౌటు, జీపీఏ కమ్ సేల్ అగ్రిమెంట్ అనే ద్వారా డాక్టర్ గారు 1,48,70,000 రూపాయలు అప్పు తీసుకోవడానికి నునావత్ యుగంధర్ అనే అతని దగ్గర నుంచి అప్పు తీసుకోవడానికి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ నునావత్ యుగంధర్ అనే వ్యక్తి డాక్టర్ గారిని నమ్మించి, నేను మీకు పూర్తి అమౌంట్ చెల్లించాను, మీకు పూర్తి అమౌంట్ మీకు అందింది అని అంటే నాకు అందింది అని డాక్టర్ గారి చేత రాయించుకుని, డాక్టర్ గారి వైఫ్ ఇద్దరు చేత సంతకాలు తీసేసుకుని, ఈయనకి ₹1 కూడా ఇవ్వకుండా ఆ డాక్యుమెంట్ని 18 రోజుల తర్వాత చిక్కం వంశీకృష్ణ అనే అతనికి అమ్మేసేసి సేల్ డీడ్ క్రియేట్ చేసి, అనదర్ సేల్ డీడ్ క్రియేట్ చేసి, ఆ చిక్కం వంశీకృష్ణ గారు సేల్ డీడ్ వచ్చిన వెంటనే మర్నాడో లేకపోతే ఆ మర్నాడు 48 గంటల లోపల ఆ 2,50,00,000 రూపాయల విలువ కలిగే డాక్యుమెంట్ మీద 2,50,00,000 రూపాయల లోన్ తీసేసుకున్నారు. అంటే 2,39,00,000 రూపాయలు ఎంతో డిస్బర్స్మెంట్ అయింది. సో దీంట్లో ఏంటంటే క్లియర్ కట్, అది ఐసిఐసిఐ బ్యాంక్ అధికారులు ఎందుకు ఆ రోజు అంత బుకాయిస్తున్నారు అనేది నాకు అర్థం కాలేదు. ఆ రోజు ఎందుకు అంత బుకాయించాల్సిన అవసరం వచ్చింది? ఇది క్లియర్ కట్ ఓపెన్ అండ్ షట్ కేస్. వాళ్ళు ఏజీపీఏ సేల్ డీడ్ చూపిస్తున్నారు కదా, దాని ప్రకారం మాకు న్యాయం ఉంది అంటున్నారు. ఎట్లా ఉంటుంది న్యాయం? ఇప్పుడు వాళ్ళ తరఫున ఇది చూడడానికి బాగుంది, ఇది ఒక బాక్స్, ఈ బాక్స్ చూడడానికి బాగుంది, కానీ దాని లోపల ఉన్న సరుకుని దొంగది నేను చెప్తున్నప్పుడు మీరు కనీసం దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి కదా. ఇప్పుడు నేను మైక్ పెట్టారు, ఈ మైక్ లోపల బాంబు ఉందండి నేను చెప్తే కనీసం మీరు ఓపెన్ చేసి చూడాలి కదా. నేను చూడను, ఇది మైకే, ఇది ఈ షేప్ మైక్ షేప్లో ఉంది కాబట్టి ఇది మైకే అని మీరు గుడ్డిగా వాదిస్తుంటే మీరు దొంగలు అనుకోవాలని, లేకపోతే మీరు అమాయకులు అనుకోవాలా? అంటే బ్యాంక్ ప్రాసెస్ ఓన్లీ పేపర్ డాక్యుమెంట్ రూపంగా అంటే కానీ ప్రొసీజర్ ఫాలో అవుతారు. మెయిన్ డాక్యుమెంట్లు ఎవిడెన్స్ ఇచ్చారు కదా డాక్టర్ గారు కూడా. ప్రతి ఒక్క చోట ఆయనకి లీగల్ నోటీస్ ఇచ్చినప్పుడు ఆ లీగల్ నోటీస్ తాలూకు వెరిఫికేషన్ చేయాలి, లేదా సంబంధిత ఇన్వెస్టిగేటివ్ అథారిటీస్కి వాళ్ళు కంప్లైంట్ చేయాలి. ఇప్పుడు ఇలాంటి కంప్లైంట్ ఒకటి రాగానే ఒక స్వయంగా డాక్టర్ గారు ఒక లీగల్ నోటీస్ పంపించి ఈ డాక్యుమెంట్ చెల్లదండి అన్నప్పుడు ఆ లీగల్ ఒపీనియన్ చేసినటువంటి అడ్వకేట్ని, బ్యాంక్ లోన్ ఇచ్చినటువంటి ఆఫీసర్ని, ఈ చిక్కం వంశీకృష్ణని, యుగంధర్ మీద సిఐడికే ఫైల్ చేయాలి వాళ్ళు ఇమీడియట్గా. బ్యాంక్ హ్యాస్ ది రెస్పాన్సిబిలిటీ టు ఫైల్ అ కేస్ విత్ ద సిఐడి ఇమీడియట్లీ అపాన్ రిసీవింగ్ ది అడ్వకేట్ లీగల్ నోటీస్. అయితే ఇప్పుడు మీరు చెప్పేటట్లయితే ఆ లోన్ ఎవరైతే అప్రూవల్ చేస్తారో మేనేజరు కంపల్సరీ అతనిదే మెయిన్ హ్యాండ్ అంటారా? అతను అవ్వచ్చు, అతను కమిటీ కూడా అవ్వచ్చు. లోన్ సింగిల్ పర్సన్ డిస్బర్స్మెంటా లేకపోతే కమిటీనా మనకు తెలియదు. ఓకే, అసలు ఎక్కడ ఏ బ్రాంచ్లో జరిగింది, ఇది బ్రాంచ్ శాంక్షనా, కమిటీ శాంక్షనా, హెడ్ ఆఫీస్ శాంక్షనా మనకు తెలియదు. వాళ్ళ ఐసిఐసిఐ బ్యాంక్ నామన్క్లేచర్ మనకు ఎలా తెలుస్తుంది? ఓకే, ఏ లోన్ అయినా చేయాలంటే మినిమం పర్సనల్ లోన్ కానీ క్రెడిట్ లోన్ కానీ ఏది చేయాలన్నా మినిమం 1 వీక్ టు 10 days మినిమం ప్రాసెస్ ప్రిన్సిపల్స్ పాటిస్తారు. అది 1 వీక్ 10 days అనేది చాలా మినిమం అండి. బట్ లోన్ అగైన్స్ ప్రాపర్టీ కాబట్టి ఓకే 15 days వేసుకుందాం. ప్రాపర్టీ లోన్ కాబట్టి అది కూడా హై అమౌంట్ కాబట్టి 2 CR అబౌవ్ కాబట్టి మినిమం వర్కింగ్ డేస్ చూసుకున్నా మినిమం 15 to 20 వర్కింగ్ డేస్. మినిమం వర్కింగ్ డేస్ పక్కన పెట్టండి, మీరు మినిమం వర్కింగ్ డేస్ పక్కన పెట్టండి. చాలా ఫాస్ట్గా కంప్యూటర్ల కంటే రోబోల కంటే కూడా చాలా ఎక్కువగా స్పీడ్గా పరిగెత్తి చేస్తారు అనుకుందాం. ఎందుకంటే చిక్కం వంశీకృష్ణ గారు లాంటి బారోయర్ ఐసిఐసిఐ బ్యాంక్ దొరకడనేటువంటి తొందరలో వాళ్ళు ఉండొచ్చు, మనకు తెలియదు ఏ విషయం కూడా. కానీ విషయం ఏంటంటే లీగల్ ఒపీనియన్ తీసుకున్నప్పుడు కానీ వాల్యుయేషన్ చేసినప్పుడు కానీ ఖచ్చితంగా టీఎస్ఆర్ అంటే టైటిల్ స్క్రూటినీ రిపోర్ట్, ఈ టైటిల్ స్క్రూటినీ రిపోర్ట్ ఇచ్చేటువంటి అడ్వకేట్ వచ్చి ప్రెమిసెస్లో విజిట్ చేయాలి. దిస్ ఇస్ మ్యాండేటరీ, నో క్వశ్చన్స్ ఆస్క్డ్ ఆన్ దిస్. అండ్ ఇది కూడా అడ్వకేట్ కూడా రాలేదనుకుందాం, మినిమంలో మినిమం వాల్యూర్ అయితే వచ్చి ప్రాపర్టీ విజిట్ చేయాలి, ఫొటోస్ తీసుకోవాలి. అంతకుముందున్న ఓనర్ ఎవరైతే టెనెంట్ ఎవరైతే ఉన్నాడో, పొజిషన్లో ఎవరైతే ఉన్నారో ఒకవేళ వాళ్ళు ఉంటే వాళ్ళతో కలిసి ఫోటో తీసుకోవాలి, ప్రాపర్టీ ఓనర్తో ఫోటో తీసుకోవాలి, లోన్ ఇచ్చే బ్యాంక్ మేనేజర్తో ఫోటో తీసుకోవాలి, దాన్ని ఏమంటారు లాంగిట్యూడ్ లాటిట్యూడ్ తీసుకోవాలి, ఎస్ఆర్ఓలో అప్లై చేయాలి. ఎస్ఆర్ఓ కార్డ్ వాల్యూ, గవర్నమెంట్ కార్డ్ వాల్యూ, దాన్ని ఏమంటారు కార్డ్ వాల్యూ అప్లై చేయాలి, అంటే గవర్నమెంట్ మార్కెట్ వాల్యూ అప్లై చేయాలి. ఏమీ లేదు ఇక్కడ, అంటే మనకి అవైలబుల్ లేదు. ఇప్పుడు మీరు చెప్పినట్లయితే వైజాగ్ నుంచి బ్యాంక్ మేనేజర్స్ కానీ వాళ్ళ బ్యాంక్ నుంచి కానీ వాళ్ళ స్టాఫ్ కానీ ఎవరు ఫిజికల్గా ఆ ల్యాండ్ని ఎవరు అప్రోచ్ అయ్యి చూసి చెప్పలేదనే డాక్టర్ గారు చెప్తుంది, అందుకే మనం ఈ వీడియో చేస్తుంది. నా పేరు రాజేంద్ర అండి. నేను వంశీకి మేనమామ కొడుకునిగా వచ్చిన కూడా వచ్చాను. వచ్చి సార్ ఎలాగ ఇబ్బందులు నాకు ఈ ప్రాపర్టీని నా ప్రొఫైల్ పెట్టి ఐసిఐసిఐ బ్యాంకులో 2,40,00,000 లోన్ తీసుకున్నాడండి వాడు అని. అదేంటే నువ్వు ఇచ్చావు నీ ప్రొఫైల్ వాడికి అని నాకు ఏదో కొంచెం మానిటరీ పెట్టించాడండి.
అది ఎంతో నాకు చెప్పలేదు. అదేంటి 150 బెనిఫిట్ ఇస్తే అలాగా చేసేస్తావు అని అంటే నాకు ఏదో నమ్మేది నేను కట్టుకుంటాను కదా ఏమీ నీకెందుకు అన్నాడండి. నేను ఎస్ అన్నానండి అని వాడు డాక్యుమెంట్ వాడు లోన్ అకౌంట్ నెంబర్లు అన్నీ నాకు ఇచ్చారు. అది అంటూ 240 months లోన్ ఉందండి హోమ్ లోన్. అదే తర్వాత 9 నెలలు వాడు కట్టాడండి ఈఎంఐ. తర్వాత ఇంకా నాకు ట్రాన్స్ఫర్ చేయడం మానేసాడు అమౌంట్. నేను మీ చైర్మన్కి లెటర్ రాశాను సార్, చాలా క్లియర్గా 8 పేజీలు లెటర్ రాశానండి. సార్ దిస్ ఈస్ ద స్టోరీ, మీకు టైం ఉంటే ప్లీజ్ గో త్రూ. లీగల్ నోటీస్ ఇచ్చాం. తర్వాత మీరు ఎప్పుడైతే వచ్చాను కదా రోజు అంటించారో నేను దేవగారిని క్యాన్సిల్ చేశాను. ఫస్ట్ లీగల్ నోటీస్ ఇస్తే ఒక లీగల్ నోటీస్ ఇచ్చాను బ్యాంక్, ఈ బ్యాంక్ ఇలాగ లోన్ అన్నవాడు నన్ను మోసం చేశాడు. నేను చూసి చెప్పలేదు డాక్టర్ గారు చెప్పారు కదా వీడియోలో అందరి ముందు. ఓకే డాక్టర్ గారు చెప్పారు ఓకే, మరి వాళ్ళు మేము చూసాము లేకపోతే ప్రూఫ్ ఏది? నేను ఎలిగేషన్ వేసినప్పుడు ప్రూఫ్ చూపించాల్సిన అవసరం మీకు ఉంది కదా. ఇదిగోండి ఫోటో, ఆ రోజు మీరు ఉన్నారు ఈ ఫోటోలో. డాక్యుమెంట్స్ కరెక్ట్ గా ఉన్నప్పుడు ఎక్కడో ఉన్న ల్యాండ్ చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మొత్తం ఏపీ మొత్తం ఇండియా మొత్తం ఆన్లైన్ ట్రాన్సాక్షన్. అంటే ఎవరు చెప్పారండి ల్యాండ్ చూడాల్సిన అవసరం లేదని? డాక్యుమెంట్ పర్ఫెక్ట్ గా ఉందని మీరు ఎలా చెప్తారు? డాక్యుమెంట్ పర్ఫెక్ట్ గా అంటే మీరే కదా ఐసీఐసీ వాళ్ళు ఎలా చెప్తారు? ఇప్పుడంతా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ కాబట్టి. మరి జిఎస్టీ వాళ్ళు ఎందుకు వస్తున్నారు రోజు మన ఇంటికి? అక్కడికి ఇప్పుడు నువ్వు నిన్న జిఎస్టీ అప్లై చేసావు నీ కంపెనీ కోసం. జిఎస్టీ వాళ్ళు ఎందుకు వచ్చారు? నువ్వు ఆన్లైన్లో అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసావు కదా, అన్ని పర్ఫెక్ట్గా సబ్మిట్ చేసావు. నీ ఆధార్ సబ్మిట్ చేసావు, నీ పాన్ సబ్మిట్ చేసావు, నీ ఓటర్ ఐడి సబ్మిట్ చేసావు, నీ తంబ్ ఇచ్చావు, వాళ్ళు అదే నీ ఫోటో ఇచ్చావు. వాళ్ళు చెప్పడం కాదు, నేను అడిగేది నిన్ను అడుగుతున్నా. నీకేమనిపించింది ఆ రోజున? యాజ్ ఎ రూల్ ప్రకారం వాళ్ళ అటెండెన్స్ అవ్వాలి కంపల్సరీ కదా, చేసుకోవాలి. తర్వాత ఇది పక్కన పెట్టి ఐసిఐసిఐ బ్యాంక్ ఓకే, వాళ్ళ సంగతి నాకు బాగా తెలుసు. కానీ నేను అడిగే క్వశ్చన్కి వాళ్ళు సమాధానం చెప్పలేకపోయారు. ఈరోజు మళ్ళీ అడుగుతున్నాం వాళ్ళని, నువ్వు ఇల్లు కొంటే నీ ఇంట్లో నీకు తెలియకుండా ఒక 4 ఏళ్ళు ఎవడైనా ఉంటాడా? అంటే ఓపెన్ పబ్లిక్ పాలకొల్లు లాంటి ఒక టౌన్లో ఇట్స్ ఇంపాసిబుల్. ఎక్కడైనా విన్నారా అలాంటిది? ఇంపాసిబుల్. ఎక్కడైనా విన్నారా అలాంటిది? మన ప్రాపర్టీలో మనకు తెలియకనా వేరే వాళ్ళు ఉండడం అనేది. డాక్టర్ గారు ప్రాపర్టీలో ఉండడమే కాదు, పొజిషన్లో ఉండడమే కాదు, ట్యాక్స్ రిసిప్ట్ ఆయన పేరు మీద వచ్చింది, పవర్ బిల్ ఆయన పేరు మీద వచ్చింది, దాన్ని ఏమంటారు మన ట్రేడ్ లైసెన్స్ తీసుకున్నాడు ఆయన, ఒక కంపెనీ పెట్టుకున్నాడు, రవి మోహన్ మెడి సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పెట్టుకున్నాడు, అన్నీ పెట్టుకున్నాడు. ఎలా వచ్చింది ఆ పర్మిషన్ ఆయనకి? గ్యాస్ బిల్ ఆయన పేరు మీద ఉంది. ఎలా వదిలేసాడు? చిక్క వంశీకృష్ణ తన నిజమైన ఓనర్ అయితే ఒక వ్యక్తిని అలా ఎలా వదిలేస్తాడు ఆ ప్రెమిసెస్లో? పోనీ డాక్టర్ గారు పేషెంట్స్ ఉన్నారు, డాక్టర్ గారికి బిజినెస్ ఉంది, ప్రాక్టీస్ ఉంది, చాలా పెద్ద ఆయన, బాగా గౌరవంతో చిక్క వంశీకృష్ణ లాంటి ఉదాత్తముడు ఆయన్ని ఎలో చేశాడు అని అనుకుందాం కొంతసేపు. ఎలో చేసినప్పుడు ఒక ప్రాపర్ రెంటల్ అగ్రిమెంట్ ఏదో ఒకటి ఎగ్జిక్యూట్ చేసుకుంటారు కదా. ఐసిఐసి వాళ్ళు ఇప్పుడు సిఐడి కేసు ఎందుకు పెట్టలేరు? ఎందుకంటే దొరికిపోతారు కాబట్టి. ఐసిఐసిఐ వాళ్ళు ఎందుకు సిఐడి కేసు పెట్టలేదు? దొరికిపోతారు కాబట్టి. నిన్న అరుణ్ కుమార్ గారు, ఇప్పుడు రాబోయే వీడియోలో ప్రేక్షకులందరూ చూస్తారు, అరుణ్ కుమార్ గారు అనే వ్యక్తి చెప్పినటువంటి సమాధానాలు డాక్టర్ గారు కాబట్టి వింటూ కూర్చున్నారు. నా బోటి కాడైతే అక్కడ ఎఫ్ఐఆర్ చేయించేవాడు పోలీసుల దగ్గరికి వెళ్ళి. ఆయన ఏం చెప్తాడంటే, మాకు ఫ్రాడ్తో సంబంధం లేదు, మా పనిల్లో వచ్చినటువంటి ప్రతి ప్రాపర్టీని జప్తు చేసుకుంటూ పోవడమే. ఎవడో వస్తాడు, ఎవడో మోసం చేస్తాడు, ఎవడో తీసుకెళ్ళి బ్యాంకులో లోన్ పెట్టేస్తాడు, ఆ ప్రాపర్టీ మీద ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు లోన్ ఇచ్చేస్తారు, మేనేజర్లు ఎవరైతే లోన్లు ఇచ్చారో వాళ్ళు ఏదో వాళ్ళ ఫేవర్ వాళ్ళకి ఏం జరిగిందో వాళ్ళు పనిచేసుకుంటారు, ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు పోవాలి పైకి, ఓం నమ శివాయ అనాలి. ఓకే సార్, ఇప్పుడు ఈ క్రైమ్లో మీరు ఐసిఐసిఐ బ్యాంక్ తరఫున వచ్చిన అరుణ్ కుమార్ గారిని సిఐడి కేసు పెట్టాల్సిన బాధ్యత మీది. ఆయన లేదంటున్నాడు కదా ఆయన బాధ్యత. అసలు అరుణ్ కుమార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే, నేను పాలకొల్లు టౌన్ సిఐ గారితో కూడా మాట్లాడుతాను, రేపు ఎల్లుండి మాట్లాడబోతున్నాను. అతను అడ్వకేట్ కమిషన్ చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే అతను చాలా యంగ్స్టర్, పాపం మంచి కెరీర్లో ఇప్పుడు బిగినింగ్లో ఉన్నాడు. ఇప్పుడు నేను అఫీషియల్గా నేను కానీ డాక్టర్ గారు కానీ లేకపోతే ఎవరైనా మనలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు. దీనికేమి డాక్టర్ గారే చేయాలి, లేకపోతే ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళే చేయాలి, లేకపోతే ఎవరు చేయగలరు. అతనితో వచ్చినటువంటి వాళ్ళు ఎవరు అనేది తెలుసుకోకుండా అతను తీసుకొచ్చాడు. ఈ అరుణ్ కుమార్ అనే వ్యక్తి ఐసిఐసిఐ బ్యాంక్కి చెందిన అతనా, ఐసిఐసిఐ బ్యాంక్ ఎంప్లాయా, ఐసిఐసిఐ బ్యాంక్ ఆథరైజ్డ్ అడ్వకేటా, ప్యానల్ అడ్వకేటా, పిటిషన్ అడ్వకేట్ అని క్లెయిమ్ చేసుకుంటున్నాడు అతను. ఫస్ట్ మీరు చూసారు కదా, వస్తూనే నేను కోర్టు నుంచి వచ్చానండి అండి. కోర్టు నుంచి రావడం కోర్టు గుమాస్తానా, కోర్టు బంట్రోతా, దుబాయిస్తున్నాడు. ఓకే, వెరీ ఎవరైతే ఆథరైజ్డ్ ఆఫీసర్ రావాల్సిన పాపారావు ఏదైనా ఆథరైజ్డ్ లెటర్ ఇచ్చి పంపించారు అని మనకి ఎక్కడైనా కనిపించింది ఆ రోజున? ఎక్కడా లేదు. ఎవరి సబ్మిట్ చేయలేదు ఆయన.
ఫస్ట్ జనరల్గా బ్యాంక్ నుంచి అధికారులు, ప్రభుత్వం నుంచి ఏ అధికారి వచ్చినా సరే ఒక ఇంటికి వచ్చినప్పుడు, లేదా ఒక ప్రాపర్టీని సీజ్ చేయడానికి వచ్చినప్పుడు, లేదా ఒక వ్యక్తికి నోటీస్ ఇవ్వడానికి వచ్చినప్పుడు వాళ్ళ ఐడెంటిటీ చూపిస్తారు. ఇవాళ రేపు అందరికీ కూడా ఇవి ఐడి కార్డులు వచ్చాయి. ఈ ఐడి కార్డు చూపిస్తారు. ఐడి కార్డుతో పాటు ఆథరైజేషన్ లెటర్ చూపిస్తారు. ఎక్కడెక్కడి నుంచి అయితే ఏ డిపార్ట్మెంట్ నుంచి అయితే వచ్చారో, పోలీస్ డిపార్ట్మెంట్ అయితే పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ అయితే రెవెన్యూ, ఫైనాన్స్ అయితే ఫైనాన్స్, ఇన్కమ్ ట్యాక్స్ అయితే ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ, ఆఖరికి ఈడీ కూడా పిఎంఎల్ఏ కేసులో ఒక అతన్ని పిలవాలంటే పిఎంఎల్ఏ కింద నోటీస్ ఇస్తుంది. నోటీస్ ఇచ్చి మీకు 14 రోజులు లోపల మీరు మా దగ్గర రండి అని చెప్పేసాను. అంతేగాని స్ట్రైట్గా వచ్చి నువ్వెవరివి? ఇట్స్ రిడిక్యులస్. ఇట్ ఈస్ రిడిక్యులస్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ఐసిఐసిఐ బ్యాంక్ హ్యావింగ్ సెండ్ సమ్ సచ్ పీపుల్. మనకు ఆ రోజు కోపం వచ్చింది, ఈ రోజు కూడా ఇంత బాధ వేస్తుంది. ఏంటంటే సమాజంలో ఇలాంటివన్నీ జరుగుతుంటుంటే ముఖ్యమైన ఛానళ్ళన్నీ కూడా మనది చాలా చిన్న ఛానల్, మనకి ఆర్థికంగా అంత మనకి వెనకాల సపోర్ట్ లేదు కాబట్టి మనం ఏదో మన ప్రయత్నం చేస్తాం. సమాజంలో ఇన్ని జరుగుతుంటుంటే మూర్తి గారు మీరు కూడా ఏంటండి రోజు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి అండి. అతను ఎందుకు పనికిరానివాడనే కదా 11 సీట్లు ఇచ్చి అక్కడ కూర్చోబెట్టింది. అతను ఎందుకు ఏమి చేయట్లేదనే కదా, అతని వల్ల న్యాయం జరగట్లేదు కదా ప్రజలకి, అతన్ని కూర్చోబెట్టింది. రేపొద్దున ఈ కూటమి ప్రభుత్వం అలా చేస్తే అతను కూడా అలా కూర్చోబెడతారు. రోజు మీకెందుకు సార్ దాని గురించి? జగన్మోహన్ రెడ్డి గురించి చట్టాలు ఉన్నాయి చూసుకుంటారు. మీరు సామాన్యులు నిలబడండి. మీరు ఒకప్పుడు నిలబడ్డారు కదా అన్యాయానికి. ఏమైంది ఇప్పుడు? అది పొద్దున్న లేస్తే చాలు ఆ కామ్నా జత్మాలనియో ఎవరో ఆవిడ, ఆ బొంబాయి ఆవిడ సినిమా యాక్ట్రెస్ గురించి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గురించి, లేకపోతే పేరి నాని గురించి, కొడాలి నాని గురించి, ఇంకొక రోజా గురించి. ఎందుకు సార్? వాళ్ళు ఎక్కడ ఉన్నా వాళ్ళు శుభ్రంగా ఉంటారండి. వాళ్ళు జైల్లో ఉన్నా హ్యాపీగా ఉంటారు. వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. ప్రాబ్లం మాలాంటి సామాన్యులకి, పూటగతులైన వాళ్ళకి. మా గురించి పోరాడండి మీరు. మళ్ళీ ఇంకా అదే ఒకప్పుడు గౌరవం మళ్ళీ దక్కుతుంది మీరు కారణాలు మీకు ఉండొచ్చండి, కానీ దయచేసి ఇలాంటి వాటి మీద కూడా దృష్టి పెట్టండి సార్. మీ టీవీ5 ప్రతినిధి పాలకొల్లో ఉన్నాడు కదా, పంపించండి. ఆ సాయి భార్గవి క్లినిక్కి ఒకసారి పంపించి ఏం జరిగిందో మీరు ప్రత్యేకంగా తెలుసుకోండి సార్, పర్సనల్గా తెలుసుకోండి. ఎందుకని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానంటే, మీరు చెప్తే క్షణంలో ప్రపంచవ్యాప్తంగా వెళ్తుంది. మేము చెప్తే ఓ 10 మందికి వెళ్ళడానికి కూడా 10 రోజులు పడుతుంది. అది మా బాధ, మా ఆవేదన, అంతకుమించి ఇంకేం లేదండి. ఐసిఐసిఐ బ్యాంకు క్లియర్ కట్గా దీంట్లో అంటే ఈ స్కామ్లో ప్రత్యక్షమైనటువంటి పాత్ర పోషించింది. అందులో అనుమానమే లేదు. ఎవరైనా సరే, ఏ సిఐడి అధికారి కానీ, ఏ జడ్జి గారు కానీ దీన్ని సుమోటోగా తీసుకుని విచారిస్తే మాత్రం డాక్టర్ గారికి తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఏ ఐసిఐసిఐ బ్యాంక్ అయితే వైజాగ్ బ్రాంచ్ వాళ్ళు లోన్ శాంక్షన్ చేసి లోన్ ఇచ్చి నిన్న హౌస్ సీజ్ చేయడానికి వచ్చిన వాళ్ళు డాక్టర్ గారి తరఫు నుంచి ఏదైనా లెటర్స్ పంపినా కానీ, రిక్వెస్ట్ లెటర్స్ పంపినా దేనికి చెల్లించట్లేదు. వాళ్ళు ఎందుకని రెస్పాండ్ అవ్వట్లేదు? తెలీదు అసలు ఎందుకని తీసుకోవట్లేదు. డాక్టర్ గారు నాకు తెలిసిన నాలెడ్జ్లో, నాకు ఉన్న ఇన్ఫర్మేషన్లో డాక్టర్ ముత్యాల వీరరాఘవులు గారు ఐసిఐసిఐ బ్యాంక్ చైర్మన్కి స్వదస్తూరి హ్యాండ్ రిటర్న్ ఒక రిక్వెస్ట్ పంపించారు. టైప్ చేసి మళ్ళీ ఒక ఈయన రైటింగ్ కనుక వాళ్ళకి అర్థం కాదేమో అని చెప్పేసి టైప్ చేసి మరీ పంపించారు. అయినప్పటికీ రెస్పాన్స్ లేదు. నో రెస్పాన్స్ ఎట్ ఆల్. నిన్న రామ్నగర్ బ్రాంచ్ నుంచి మొట్టమొదటి అక్నాలజ్మెంట్ వచ్చింది. రామ్నగర్ బ్రాంచ్ మేనేజర్ గారిని మనం సంప్రదించడానికి ట్రై చేస్తే మై టీవీ తరఫు నుంచి, ఆయన ఈ హౌసింగ్ లోన్లో ఇలాంటివన్నీ మాది కాదండి, కాంపోనెంట్ వేరే వాళ్ళదండి అంటారు. అంటే ఒక కుటుంబంలో ఓ 10 మంది ఉంటే ఒకళ్ళు ఎవరైనా తప్పు చేస్తే ఆ రెండో వాళ్ళకి దాని గురించి నాలెడ్జ్ ఉండదు అనటం అనేది, అది మరి ఎలాగా యాక్సెప్ట్ చేయాలో అది నాకైతే అర్థం కావట్లేదు. ఈ లోన్ శాంక్షన్ చేసిన మేనేజర్ గారు ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ ఇప్పుడు అతను ఆ బ్రాంచ్లో ఉండరు. ఎందుకంటే 2020లో జరిగింది ఇది. ఓకే, ఇప్పుడు అతను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? అకౌంటబిలిటీ, స్టాఫ్ అకౌంటబిలిటీ చేయాలి. అతను ఐసిఐసిఐ బ్యాంక్ మానేసేసి వేరే ఇంకో బ్యాంక్ వెళ్ళినా, ప్రపంచంలో ఎక్కడున్నా హీ షుడ్ బి మేడ్ అకౌంటబుల్. ఇమ్మీడియట్గా ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే సిఐడి వాళ్ళు అతని మీద ఎఫ్ఐఆర్ రాస్తారు, పిలిపిస్తారు ఏం జరిగింది అనేది. దాని ఏమంటారు, రివర్స్ ఇంజనీరింగ్ చేస్తారు. ఎవరెవరు ఉన్నారు అసలు దీని వెనకాల, ఈ స్కామ్ వెనకాల అని చెప్పేసి. ఈ ప్రాపర్టీ ఓనరు, ఈ పాలకొల్లు ప్రాపర్టీ డాక్టర్ ముత్యాల వీరరాఘవులు గారి ప్రాపర్టీ ఏజీపీ ద్వారా సేల్ అగ్రిమెంట్ ద్వారా సంక్రమించినటువంటి అధికారాన్ని ఉపయోగించుకుని ఎవరైతే నునావత్ యుగంధర్ అనే వ్యక్తి ఈ చిక్కం వంశీకృష్ణకి రిజిస్టర్ చేశాడో, ఈ చిక్కం వంశీకృష్ణకి 2.5 కోట్ల రూపాయల ఎలిజిబిలిటీ ఉందా లేదా అని అడిగితే ఐసిఐసిఐ అధికారులు చెప్పిన సమాధానం ఇప్పుడు మన ప్రేక్షకులు చూడబోతున్నారు ఇంకొక కొన్ని సెకండ్లు. జరిగింది అనుకున్నా ఇప్పుడు మీరు చెప్తున్నారు, మీరు చెప్తే కానీ బ్యాంక్ తెలియదు అంటే బ్యాంక్ ఫస్ట్ ఇట్లా చేస్తుందా ఇప్పుడు చెప్పడం కాదు సార్, ఆ ఒక్క మాట విత్డ్రా చేసుకోండి. మేము వీ హావ్ ఆల్రెడీ ఇంటిమేటెడ్ త్రూ సెవెరల్ లెటర్స్.
kindly because you Chairman heard గారు that రాశాను సార్. this is the first time you are ఆయన hearing చూసారో that. లేకపోతే ఎవిడెన్స్ ఇచ్చారు సార్, మీ బ్యాంక్ ఇచ్చింది reply. మీకు legal notice ఇస్తే మళ్ళీ మీరు ఇప్పుడు చెప్తారంటే ఎలా సార్ అది? ప్లీజ్ రిఫర్ దిస్ లెటర్ టు కన్సర్న్డ్ recovery officer and take necessary action. We have lodged a complaint in the portal. We have lodged a complaint in the portal. PGRS, CPGRS లో పెట్టాం, పోర్టల్ లో పెట్టాము. పాలకొల్లు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాము. మీ ఐసిఐసిఐ బ్యాంక్ లీగల్ నోటీస్ ఇచ్చాము. మీరు మాకు ఇప్పుడు తెలియదు అంటే ఇక ఎట్లా సార్ అరుణ్ కుమార్ గారు చెప్పండి. మనం ఒకసారి ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటాం. మీరు అన్నారు కదా ఇప్పుడు డిస్బర్స్ చేశారు వారికి మళ్ళీ 9 నెలలు ఇన్స్టాల్మెంట్ ఎట్లా? నా రిక్వెస్ట్ ఒకటేనండి, ఐసిఐసిఐ బ్యాంక్ లాంటి పెద్ద బ్యాంకు అంబానీ గారి దయతో నడుస్తుందో ప్రజల దయతో నడుస్తుందో వెళ్ళి పక్కన పెడితే మీకు ఒక ఇన్ఫర్మేషన్ రాగానే మీరు వెంటనే అలర్ట్ అయిపోతారు కదా. అతనికి 2.5 కోట్ల అంతేకాదు 2.5 కోట్లతో పాటు శాంక్షన్ చేసినప్పటికీ అతను ప్రతి నెల కట్టాల్సిన ఈఎంఐ కట్టే పరిస్థితులు లేని అది పక్కన పెట్టండి. అసలు ఇంకో విచిత్రం ఏంటంటే ఇక్కడ ఈ 2.5 కోట్ల రూపాయల లోన్ శాంక్షన్ అయినటువంటి విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లైక్ ఒక 3 months లోపల ఇంకో 2.5 కోట్లు శాంక్షన్ చేసింది నాకు తెలిసిన వరకు. నాకు ఇంకా నా ఇన్వెస్టిగేషన్ లో నాకు దగ్గర ఇన్ఫర్మేషన్ అంటే సాలిడ్ ఇన్ఫర్మేషన్ రాలేదు విత్ ప్రూఫ్స్. అతనికి ఇంకో 2.5 కోట్ల రూపాయలు ఇదే నునావత్ యుగంధర్ ద్వారా సంక్రమించినటువంటి ఆస్తికి మళ్ళీ ఐసిఐసిఐ బ్యాంక్ లోన్ ఇచ్చింది. ఇఫ్ ఐఎమ్ రైట్ ఇట్ ఇస్ మలక్పేట బ్రాంచ్ ఆఫ్ హైదరాబాద్. అసలు అరుణ్ కుమార్ గారు ఆయనతో పాటు వచ్చినట్టు ఐసిఐసిఐ బ్యాంక్ అధికారి ఆ రోజు చెప్పిన సమాధానం ఆతో పాటు వాళ్ళకి లోకల్ ఆథరైజ్డ్ ఆఫీసర్ అట ఆ రఘు గారు అని చెప్పిన సమాధానాలు వింటే నాకు మతిపోయింది. అంటే సభ్య సమాజంలో ఇంత ఓపెన్గా ఒక బ్యాంక్ రిప్రజెంట్ చేసే ఒక ఆఫీసరు ఇంత బ్లంట్గా నిర్లజ్జగా ఇలా సమాధానం చెప్తారనేది నాకు అసలు ఆ రోజు ఎంత ఆశ్చర్యం వేసిందంటే 5 కోట్ల రూపాయలు రుణం ఇవ్వడానికి అతనికి కనీసం 5 లక్షల రూపాయలు ఈఎంఐ పడుతుందని వారి బ్యాంక్ మేనేజర్ ఆ రోజు వచ్చిన వాళ్ళే యాక్సెప్ట్ చేశారు. 5 లక్షల రూపాయలు ఈఎంఐ కట్టేటప్పుడు అతనికి కనీసం ఒక 7-8 లక్షల రూపాయలు ఇన్కమ్ ఉండాలిగా, ఎందుకంటే తినాలిగా. అతను ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కాదు, బిజినెస్ మ్యాన్ కాదు, ఏమీ కాదు, సాధారణమైన పర్సన్, ఒక సాధారణమైనటువంటి సాఫ్ట్వేర్. నెలకి 5 లక్షల రూపాయలు ఈఎంఐ నేను కట్టగలుగుతాను అని చెప్పి అతను లోన్ 5 లక్షల రూపాయలు ఈఎంఐ కట్టగలిగేటువంటి ఉద్యోగంలో ఉన్నవాడు 9 లేకపోతే వాళ్ళు చెప్పినట్టుగా 35 ఈఎంఐల తర్వాత ఆపడు, డిఫాల్ట్ అవ్వడు, ఈ స్థితికి తీసుకురాడు. ఇది డౌట్ లేదు దీంట్లో. ఇప్పుడు ఎవరైతే లోన్ తీసుకున్నారో చెక్కా వంశీ అనే పర్సన్ నేను కేవలం 9 ఈఎంఐలు మాత్రమే కట్టాను అని నాకు స్వయంగా చెప్పాడు, అని నిక్కచ్చంగా చెప్పాడు, నాకు స్వయంగా చెప్పాడు. కానీ ఐసిసి అధికారులు మాత్రం 35 వేస్తారు, 29 ఈఎంఐలు పే చేశారు. 33, 35 నాకు తెలిసి వీడియోలో 35 ఉంది, 29 అని చెప్పారు. లేదు 35 ఉంది నాకు తెలిసింది, 33 అనుకుంటా ఇఫ్ ఐఎమ్ రైట్. అది 33 ఎవరు చెప్పింది నిజం అనుకోవాలి మనం. ఇప్పుడు డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంటుంది కదా నీకు రేపొద్దున. 33 ఈఎంఐలు పే చేసి ఉండొచ్చు, నేను దాంట్లో నాకేం డిస్ప్యూట్ ఏం లేదు. చిక్క వంశీకృష్ణ నాకు స్వయంగా చెప్పింది ఏంటంటే 9 ఈఎంఐలు యుగంధర్ పంపిస్తే నేను కట్టాను. ఎందుకంటే యుగంధరే అసలు దీనికి నేను బినామీని అతను ఓపెన్ గా చెప్పాడు, స్వయంగా చెప్పాడు నాతోటి, డాక్టర్ గారికి వచ్చి చెప్పుకున్నాడు. దర్ ఇస్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఫర్ దాట్. ఇప్పుడు ఈ 33 ఈఎంఐలు కట్టిన తర్వాత ఒక 5 లక్షల రూపాయలు ఈఎంఐ పే చేసే స్థాయి వ్యక్తి ఒక డిఫాల్టర్ అయి ఉండి రేపో మాపో లీగల్ కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవడానికి సిద్ధపడతాడా? ఒక ఐఏఎస్ ఆఫీసర్ స్థాయికి సంబంధించినటువంటి ఇన్కమ్ అది 5 లక్షల రూపాయలు అంటే ఒక 5 లక్షల రూపాయలు ఈఎంఐ కట్టేటువంటి వ్యక్తి ఈ లీగల్ కాన్సిక్వెన్సెస్ ఎదుర్కొంటాడా? అబ్స్కాండ్ అవుతాడా? వారే చెప్పారు అరుణ్ కుమార్ గారు అతను అబ్స్కాండ్ అని చెప్పేసారు. ఇప్పుడు చిక్క వంశీ కృష్ణ గారు మీకు వచ్చి మాట్లాడారంటే వాళ్ళతో మాట్లాడుకొని మరి మీరు వాడు కలిసి కొల్లాడి కేసు క్లోజ్ చేసుకుంటే అది ఇంకా మీకు బెటర్. ఆర్టికల్ రెస్పాండ్ అవుతుంది తర్వాత మాకు సార్ చిక్క వంశీకృష్ణని వెతకడంలో మాకెంత అవసరం ఉందో దానికి ఒక 1000 రెట్లు అవసరం మీకు ఉంది సార్. లేదు మాకు అసలు 0% లేదా? లేదు కదా మీకు అసలు లేదు, 0. సో ప్రైమరీ బారోయర్ ఎక్కడికి పోయినా సెక్యూర్డ్ లోన్ ఫస్ట్ పికప్ చేసి దాంట్లో ఏమన్నా మాకు ఇది ఉంటే తక్కువ ఉంటే డెఫినెట్లీ ఇప్పుడు మొత్తానికి ఐసిఐసిఐ టీం మొత్తం మనకి లోన్ చేసిన ఏ బ్రాంచ్ టీం ఉందో రామ్నగర్ విశాఖపట్నం టీం మొత్తం అందరూ కుమ్మక్కయ్యే చేశారు అని మన ఎలిగేషన్. డాక్టర్ గారి తరఫున డాక్టర్ గారి కన్సల్టెంట్ల కింద మై టీవీ యాజమాన్యం కింద మన ఎలిగేషన్ ఏంటంటే ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళ హస్తం లేకపోతే ఇది జరిగేది కాదు. ఎందుకంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు లోన్ డిస్పర్స్ చేసినప్పుడు ఈ నునావత్ యుగంధర్ అనే వ్యక్తి డాక్టర్ గారికి వేరే బ్యాంక్ ద్వారా నేను పేమెంట్ చేశానంటే వాళ్ళు చూసుకోకపోవచ్చు, కానీ తమ ఐసిఐసిఐ బ్యాంక్ రామ్నగర్ బ్రాంచ్ నుంచి 1,45,70,000 రూపాయలు వెళ్ళినటువంటి డాక్యుమెంట్ చూడంగానే టక్కన కంప్యూటర్లో అకౌంట్ నెంబర్ కొట్టి డాక్టర్ గారికి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిందా లేదా, ఎవరికి ట్రాన్స్ఫర్ అయింది అని వెరిఫై చేసుకుని చేస్తారు.
ఇంత చీటింగ్ జరిగిందని చెప్పి డాక్టర్ గారు ఐసిఐసిఐ చైర్మన్ గారికి రిక్వెస్ట్ లెటర్ పెట్టినా మెయిల్ పెట్టినా ఏం లేదు. రెస్పాండ్ అవ్వకపోవడం కారణాన్ని మనం ఎలా తీసుకోగలుగుతాం? మోసం జరిగింది కాబట్టి, వాళ్ళ బ్యాంకు వాళ్ళు దొంగలు కాబట్టి ఆయన ఏం మాట్లాడలేకపోతున్నాడు చైర్మన్ గారు. ఒకప్పుడు సాక్షాత్తు వాళ్ళ చైర్మనే దొంగతనం చేసింది కదా, 64 కోట్ల రూపాయలు కుంభకణం చేసింది కదా. ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ 2.5 కోట్ల రూపాయలు ఇప్పుడు ఏదైతే డాక్టర్ గారు లీగల్ డిస్ప్యూట్ ఉంది అని మొత్తుకుంటున్నాడో ఆ లీగల్ డిస్ప్యూట్ని కనుక మీరు సరిగ్గా అడ్రస్ చేయకపోతే వీళ్ళు చేసే పని ఏంటంటే 2.5 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖచ్చితంగా మీరు దుర్వినియోగం చేశారని ఒప్పుకోవాల్సి వస్తుంది రేపు పొద్దున ప్రజా కోర్టులో. ఎందుకు చెప్తున్నానంటే ఆ మాట, ఇప్పుడు డాక్టర్ గారు రేపు పొద్దున కోర్టులో ఫైల్ చేశారు, సార్ నాకు ఇలా అన్యాయం జరిగిందని చెప్పి ఆయన ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాడు. పీజీఆర్ఎస్లో సిపిజిఆర్ఎస్ మన ప్రధానమంత్రి గారు ఏర్పాటు చేసినటువంటి ఆ పోర్టల్లోకి వెళ్ళి ఆయన కంప్లైంట్ చేశాడు. పోలీసులు స్పందించారు. ఇది సివిల్ కేసు కాబట్టి ఎఫ్ఐఆర్ చేయడానికి మాకు ఇంకా కొన్ని ఆధారాలు కావాలని అడిగారు. డాక్టర్ గారు దానికి సంబంధించిన ఆధారాలను కూడా సబ్మిట్ చేస్తున్నారు. ఈ పరిణామ క్రమంలో కోర్టు రేపు పొద్దున ఈ జీపీఏ చెల్లదు, సబ్సిక్వెంట్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా నల్ అండ్ వాయిడ్ అని కనుక తీర్పిస్తే ఇవాళ రేపు ఎల్లుండో సంవత్సరం తర్వాత ఈ 2.5 కోట్ల ఐసిఐసిఐ బ్యాంక్ ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? ప్రజల డబ్బు ఎవరిస్తారు? ప్రజలు ఎందుకు ఇస్తారు? నునావతి గంధులు తినేసిన డబ్బు ప్రజలు ఎందుకు కడతారు? దాన్ని బ్యాడ్ డెట్స్ కింద తీసేస్తారు. లేదంటే చిక్క వంశీకృష్ణ మీద కేసు ఫైల్ చేసి దాన్ని అలాగా సాగతీస్తుంటారు. నీ కొడుకు పుడతాడు, వాడికి కూడా మళ్ళీ కొడుకు పుడతాడు. అంటే మరి వాళ్ళకి జైలు శిక్ష అనేది తెలీదు. ఐసిఐసిఐ బ్యాంక్ కంప్లైంట్ చేయాలి కదా ఫస్ట్. ఐసిఐసిఐ బ్యాంక్ కంప్లైంట్ చేస్తే వాళ్ళ దొంగతనం బయటపడుతుంది. ఆ ప్యానల్ అడ్వకేట్ గారు ఎవరైతే ఉన్నారో ఫ్లో ఆఫ్ టైటిల్ చూడకుండా 33 years సెర్చ్ ఈసీ తీసుకోకుండా లేకపోతే దాన్ని వెరిఫై చేయకుండా ఎవరైతే ఇచ్చారో ఆయన దొంగతనం బయటపడుతుంది. వాల్యూవర్ ఎవరైతే ఇల్లు కూడా చూడకుండా వాల్యుయేషన్ ఇచ్చాడో ఆయన దొంగతనం బయటపడుతుంది. ఈ మన చిక్క వంశీకృష్ణకి తప్పుడు శాలరీ సర్టిఫికేట్స్ ఒకవేళ పెట్టుంటే, ఎందుకంటే నానువాను పెట్టుంటారండి, ఎందుకంటే 5 లక్షల రూపాయలు ఇన్కమ్ వచ్చే స్థాయి వ్యక్తి కాదు అతను. సో ఆ ఆడిటర్ దొంగతనం బయటపడుతుంది. ఇవన్నీ చేసినటువంటి స్క్రూట్నీ అంతా చేసినటువంటి ఆఫీసర్ దొంగతనం బయటపడుతుంది. ఇన్ని దొంగతనాలు వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు ఎందుకు సిఐడికి ఇస్తారు? నువ్వు మరీ చెప్తావు. ఇప్పుడు సిఐడికి మీరు కేసు ఫైల్ చేయాల్సిన బాధ్యత మీకు ఉంది అని మనం ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళని చెబుతుంటే మాకేం పని, మాకు సంబంధం లేని విషయం కదా. అదే అంటున్నా నేను. ఐసిఐసిఐ బ్యాంక్ ఎలా మాట్లాడుతుందంటే ఎక్కడో ఎస్బీఐలో జరిగిన ఫ్రాడ్కి మేమేం చేస్తాం సార్ అన్నట్టుగా ఉంది. ఇప్పుడు నాయన మీ ఇంట్లో జరిగిందయ్యా బాబు అంటే వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. మీ ఇంట్లోనే దొంగతనం జరిగింది, మీ వాడే దొంగతనం చేశాడు, మీది ఫ్రాడ్ ట్రాన్సాక్షన్, మీ ఐసిఐసిఐ పరువు నిలవాలంటే ముందు మీరు వెళ్ళి కనీసం పాలకొల్లు పోలీస్ స్టేషన్లో చిక్క వంశీకృష్ణ మీద కేసు ఫైల్ చేయండి అంటే అతను ఏమన్నాడు? మాకేం పని అంటున్నాడు. మాకేం పని, మా ప్రాసెస్ కాదు ఇది, మాకేం సంబంధం. అంటే ప్రజలు కట్టేటువంటి పన్నుల ద్వారా, ప్రజలు డిపాజిట్ చేసిన తర్వాత వచ్చేటువంటి వడ్డీలోంచి వచ్చే ఆదాయం ద్వారా జీతాలు తీసుకునేటువంటి వాళ్ళు ఇంత బాధ్యతారహితంగా మాట్లాడితే స్పందించాల్సినటువంటి మూర్తి గారు లాంటి వాళ్ళేమో 24 గంటలు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతుంటే ఇంక సామాన్యుడు బతికేది ఎక్కడా? సామాన్యుడికి న్యాయం జరిగేది ఎక్కడా? సేమ్ ఇదే ప్రాసెస్ లో రీసెంట్ గా సర్కార్ వారి పాట ఒక మూవీ కూడా 100 సినిమాలు వచ్చే సినిమా మన ప్రాబ్లం ఏంటంటే మనలాంటి సామాన్యులు సినిమా వాళ్ళకి సబ్జెక్ట్గా మారుతున్నాం, రాజకీయ వాళ్ళకి ఓటు బ్యాంకర్లుగా మారుతున్నాం. సామాన్యుడి బతికేంటంటే సినిమా వాళ్ళకి స్టోరీలు అవుతున్నాం. నువ్వు ఒక బాధపడితే ఆ బాధ ఒక సినిమా తయారైపోతుంది ఇమీడియట్గా. మంచి పెద్ద డైరెక్టర్ ఎవరో రాజమౌళిలో లేకపోతే ఇంకోళ్ళు ఎవరో సినిమా తీసేస్తాడు. లేదంటే రాజకీయ నాయకులు ఎవరైతే ఈ రాజకీయ దాన్ని ఏమంటారంటే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెంటనే ఒక స్టోరీ దొరికిపోతుంది. కానీ ప్రజలకు మాత్రం అప్డేట్ ఎక్కడ జరుగుతుంది? న్యాయం లేదు. ఎక్కడ జరుగుతుంది? నేను అమెరికా చేసేస్తాను ఇండియాని, లేకపోతే ఆంధ్రాని సింగపూర్ చేసేస్తాను, ఆంధ్రాని సౌత్ ఆఫ్రికా చేసేస్తానని మన నాయకులందరూ రోజు చెప్తూనే ఉంటారు. అండ్ ముఖ్యమైన ఛానళ్ళ వాళ్ళకి చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, రోజా, లేకపోతే ఇంకో సజ్జల రామకృష్ణారెడ్డి, లోకేష్, పవన్ కళ్యాణ్ ఓ 10-15 మంది తప్పిస్తే వాళ్ళకి వేరే టాపిక్కే లేదు. మీరు ఏ ఛానల్ అయినా పెట్టండి, యూట్యూబ్లో పెట్టండి, ఫేస్బుక్లో పెట్టండి, 24 గంటలు సినిమాలు లేదా రాజకీయాలు. ఒక్క వ్యక్తి పాలకొల్లులో నాకు తెలిసి దాదాపు అన్ని ప్రముఖ ఛానల్ రిపోర్టర్లు ఉన్నారు. ఇంత పెద్ద స్కామ్ జరిగితే ఒక్క టీవీ అంటే నా ఉద్దేశం ఎందుకంటున్నానంటే మనలాంటి వాళ్ళకి మహా ఉండవు 300, 400, ఒక 1000 మందో వ్యూవర్స్ ఉంటారు. వాళ్ళకి లక్షల్లో ఉంటారు వ్యూవర్స్. ఎంతమంది ఎక్కువ వెళ్తే అంత స్పందిస్తాయి కదా సంస్థలు. దీనికి పరిష్కారం ఎలా జరగబోతుందో ఏంటో, డాక్టర్ గారు ఏ రకమైన న్యాయ పోరాటం చేయబోతున్నారో, అందులో ఆయన ఎంతవరకు సక్సెస్ అవుతారా, ఇవన్నీ కాలం నిర్ణయించాల్సినటువంటి ప్రశ్నలు, కాలం చెప్పాల్సినటువంటి సమాధానాలు. మై టీవీ తరఫు నుంచి మనం ఒక ప్రయత్నం చేయాలి కాబట్టి ప్రతి మనిషి తన నైతిక ధర్మం ప్రకారం మనం చేస్తున్నాము.
మళ్ళీ శిరస్సు వంచి పాదాభివందనం చేసి చెప్తున్నాను మీ అందరికీ కూడా, మీకున్నటువంటి సోషల్ రెస్పాన్సిబిలిటీని కొంచెం బయటికి తీసి సాధ్యమైనంత వరకు ఈ వీడియోని చేరవలసిన వాళ్ళందరికీ చేరే విధంగా, మీలో చాలామందికి లోకేష్ గారు కూడా వ్యక్తిగతంగా పరిచయం ఉండొచ్చు, మీలో చాలామందికి వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిచయం ఉండొచ్చు, మీలో చాలామందికి చంద్రబాబు నాయుడు గారు కూడా వ్యక్తిగతంగా పరిచయం ఉండొచ్చు. వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి. పాప మా డాక్టర్ గారికి న్యాయం చేయండి. ఆయన చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నాడు. 72 ఏళ్ల వయసులో ఇలాంటి మానసిక వ్యధ, మానసిక సంఘర్షణ మన పగవాడి కూడా రాకూడదని చెప్పి ప్రత్యక్షంగా చూసిన నాలాంటి వాడికి అనిపించింది. మీరు కూడా అవకాశం ఉంటే మీరు కూడా వెళ్ళి డాక్టర్ గారిని పలకరించవచ్చు. ఆయన పడుతున్న నరకయాతని మీరు కూడా కళ్ళారా చూడొచ్చు. మనకి మిగిలినటువంటి ఒక 10 నిమిషాలు పావు గంట సమయాన్ని మనం అలాంటి వాళ్ళ కోసం వెచ్చిద్దాం. మన దగ్గర ఎక్స్ట్రా ఉన్నటువంటి ఒక 10 రూపాయలు 20 రూపాయలు అంటే వాళ్ళ కోసం ఖర్చు పెడదాం. ఇది మనం చేయాల్సిన మినిమం రెస్పాన్సిబిలిటీ అని చెప్పి నాకు అనిపించింది, మా మైటీవీకి అనిపించింది, మా సంస్థకి అనిపించింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చెప్తున్న విన్నపం ఏమనగా, సేమ్ ఇలాంటి బాధ అనుభవిస్తున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో అనేక రకాలుగా చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. గవర్నమెంట్ తరఫున నుంచి, లాగా నుంచి, బ్యాంకర్స్ నుంచి అనేక రకాలుగా బాధపడుతున్నారు. ఇలాంటి సమస్యలు మీరు ఎవరైనా బాధపడుతూ మీకు న్యాయం అందని పక్షంలో, మనకి న్యాయం చేసుకోలేము, మనకి ప్రొసీజర్ తెలియదు అనుకున్న సమయంలో ఎవరు బాధపడకండి. మీ అందరి కోసం, మన కోసం మైటీవీ ఉంది. మీ బాధని మన మైటీవీకి చేరవేయండి. కంపల్సరీ ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లేటట్లు మీ వెనకమాల మేముండి సహకరించి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. మా వంతు 100% ప్రయత్నించి మీ వెనుక ఉండి మిమ్మల్ని నడిపిస్తామని కోరుకుంటూ, ఇంకొక చిన్న విషయం ప్రసాద్, నేను మర్చిపోయాను. వారు ఆయన పేరేంటి, అరుణ్ కుమార్ గారు చిక్క వంశీకృష్ణ అబ్స్కాండ్ అయ్యాడు అని చెప్పేసి అన్నారు కదా. మా సాయం తీసుకోండి సార్, మేము తీసుకెళ్ళి చూపిస్తాం. మా సాయం తీసుకోండి. మీరు మాకు పోలీస్ ప్రొటెక్షన్ కల్పించండి. నున్నావత్ యుగంధర్ ఎక్కడ ఉన్నాడు? అతను రీసెంట్గా మ్యారేజ్ అయింది ఒక 3 నెలల క్రితం 4 నెలల క్రితం. అతను హ్యాపీగా ఉన్నాడు, చాలా బ్రహ్మాండంగా ఉన్నాడు, మంచి అవైలబుల్గానే ఉన్నాడు. అలాగే చిక్కం వంశీకృష్ణ కూడా డెఫినెట్గా అవైలబుల్గా ఉన్నాడు. వాళ్ళ నాన్నగారు చాలా ఉన్నతమైనటువంటి పదవిలో రిటైర్ అయి ఉన్నారు. ఆయన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పనిచేశారు, ఐ థింక్ మిలిటరీకి అనుకుంటాను. వాళ్ళది చాలా నోబుల్ ఫ్యామిలీయే. ఇతను ఒక్కడు మరి ఇలా ఎందుకు తయారాడో మనకు తెలియదు. వీళ్ళు అబ్స్కాండెడ్ అయిన మాట వాస్తవం, మాత్రం అబద్ధం. వీళ్ళు అబ్స్కాండ్ అవ్వలేదు. రెండో విషయం ఏంటంటే, అధికారులు మీరు ఎవరికైతే నేను ఇందాక రిక్వెస్ట్ చేసిన విధంగా పెద్ద వాళ్ళకి మీరు చెప్పేటప్పుడు ఇంకొక పాయింట్ కూడా మీకు చేతనంత వరకు చెప్పండి. ఇందులో మనీ లాండరింగ్ జరిగింది. 2,39,00,000 రూపాయలు చిక్క వంశీకృష్ణ తరఫున నునావత్ యుగంధర్కి బ్యాంక్ పంపించిన తర్వాత జరిగిన లావాదేవీలు పరిశీలిస్తే మనకు ఆ విషయం అర్థమవుతుంది. ఆ తర్వాత అంతకుముందు చిక్క వంశీకృష్ణ, అంతకుముందు నునావత్ యుగంధరు ఈ ట్రాన్సాక్షన్కి ముందే రామ్నగర్ బ్రాంచ్ ఐసిఐసిఐ బ్యాంక్లో ఇద్దరికి అదే బ్రాంచ్లో అకౌంట్ ఉండడం, ఇలాంటి విషయాలన్నీ కూడా రేపొద్దు ఇన్వెస్టిగేషన్లో బయటపడతాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు కొలాటరల్ ఎవిడెన్సెస్ అవ్వచ్చు. కేసు ఫైల్ అయితే అది ఈడీ వరకు కూడా వెళ్ళచ్చు. సిఐడి మే రిఫర్ టు ఈడీ. ఓకే, ఎందుకంటే ఇందులో మనీ లాండరింగ్ జరిగిందని నా అభిప్రాయం. మనీ లాండరింగ్ జరిగిందని నా అభిప్రాయం. డాక్టర్ గారి దగ్గర అన్ని రకాల ప్రూఫ్స్ ఉన్నాయండి. దయచేసి వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా వారికి మీ చేతనంత సహాయం చేయండి. అంటే ధన సహాయం కాదు నేను అడిగేది, 10 మందికి చెప్పి ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లే విషయంలో వాళ్ళకి చేతనైనంత వరకు మీరు హెల్ప్ చేసి పెట్టండి. మీరు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ నేను పాటించాను, నేను నాలో ఉన్నటువంటి ఒక నైతికతను నేను నా సాటిస్ఫై చేసుకున్నాననే తృప్తి కూడా మీకు మిగులుతుంది. థ్యాంక్ యూ.